స్పెషల్ డిబేట్ సనాతన ధర్మం ప్రస్తుతం దీనికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ఉన్నంత కాలం చర్చ జరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మా స్టాండ్ ఇది, మా ఎజెండా ఇది, దీనికోసమే కట్టుబడి ఉన్నాము అంటూ ప్రతిసారి ప్రతి ఒక్క నేత దాని గురించి చెప్తూనే ఉన్నారు. ఇక అక్షయ పాత్ర ఈ పేరు చెప్తే ప్రథమంగా గుర్తుకొచ్చేది ఇస్కాన్ సంస్థ, అదందరికీ తెలిసిందే. ఎందుకు ఇప్పుడు ఇస్కాన్ గురించి మాట్లాడుతున్నాము అని అంటే, మన భారతదేశం నుంచి వేరుపడి బంగ్లాగా ఏర్పడిన విషయం తెలిసిందే. మన సనాతన ధర్మానికి సంబంధించి మన ప్రాంతం నుంచి వెళ్ళిన ప్రాంతాల్లో ఇప్పుడు ఆ ఇస్కాన్ని బ్యాన్ చేసేయాలి, దానికి సంబంధించి అసలు ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదు, అసలు దాని కూకుడు వేళతో అక్కడ లేపేయాలి అంటూ కూడా దానికి సంబంధించి ఇప్పుడు కోర్టులో జరుగుతున్న వాదనలు, అక్కడ జరుగుతున్న గొడవలు ఇవన్నీ చూస్తున్నాం. అసలు బంగ్లాలో ఇస్కాన్ మీద ఎందుకు ఈ దాడి జరుగుతుంది, దీని వెనుక అసలు కారణం ఏంటి, దీన్ని ఏ రకంగా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మరి మిగతా వాళ్ళు దీనికి సంబంధించి ఎలా స్పందించే అవకాశం ఉంది, మరి ఇదే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో నిజంగా సనాతన ధర్మం కోసం మనం పాటించే ఆచారాలు పద్ధతుల కోసం కూడా ఇలానే ఫైట్ చేస్తూ వెళ్ళాలా? దీనికి సంబంధించి సురేష్ కొచ్చాటియన్ గారు ఏం చెప్తారో వారి మాటలను తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే. ప్రస్తుతం ఇస్కాన్ని బంగ్లాకు సంబంధించి రకరకాల డిస్కషన్స్, ఒక అక్షయ పాత్ర ద్వారా ఎంతోమంది కడుపులు నింపడం కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇస్కాన్ సంస్థ ఎంత నిష్పక్షపాతంగా చేస్తుంది, మేము మొదటి నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాం, దాని మీదనే టర్న్ అవుతున్నాం అనేసి అన్నారు తప్పితే వేరే ఎవరిని కూడా ఇప్పటి వరకు వేలైతే చూపించింది కావచ్చు, తక్కువ చేసి మాట్లాడింది కావచ్చు ఏం లేదు. ఎందుకు బంగ్లాలో దీన్ని బ్యాన్ చేసే దిశగా కావచ్చు, దాన్ని అసలు అక్కడ ఉంచకుండా చేసే ప్రయత్నం కావచ్చు, ఏం జరుగుతుంది అసలు? బేసిక్గా ఒక యాంటీ హిందూ సెంటిమెంట్ అండి. ఎందుకంటే అక్కడ ఉన్న జమైతే ఇస్లామీ లాంటి ఇస్లామిస్ట్ హార్డ్లైన్ పార్టీ వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు దాకా షేక్ హసీనా అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు, వీళ్ళని అందరిని దవాంచి పెట్టేశారు కంప్లీట్గా, అసలు వీళ్ళు బయటికే రాలేదు ఎవరు. కానీ ఆమె అక్కడి నుంచి జరిగిపోయిన తర్వాత ఈ కాంట్రవర్సీ మొదలైంది. హిందువులు అనడం కన్నా తరిమేశారంటే చాలా బెటర్ సార్. సీరియస్లీ చాలా మందిని చంపేశారు. మీరు చూసుంటారు, ఇప్పుడు చిన్మయ్ కేసులో మనకు తెలిసి కేసు ఒకటి తెలిసిందో ఒకటి బయటకు వచ్చింది, కానీ చాలా తెలియకపోయిన కేసులు చాలా ఉన్నాయి. అదే స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి అది కూడా బయటకు వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు మన ఇస్కాన్ కూడా తీసుకుంటే టెక్నికలీ ఇస్కాన్ వాళ్ళు దీనికన్నా ముందు చెప్పారు, మేము వీఆర్ నాట్ ఎ హిందూ ఆర్గనైజేషన్ అని చెప్పారు. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అది వీఆర్ లైక్ ఎ క్రిస్టియన్, వీఆర్ లైక్ ఎ ముస్లిం, వీఆర్ లైక్ ఎ హిందూ, వీఆర్ ఎవ్రీథింగ్ అన్నారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళ హిందువులు అంటున్నారు. సో దాని గురించి కూడా కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ వీళ్ళతో ఎందుకు సింపథైజ్ చేయడం, వీళ్ళు హిందువులు కాదని చెప్పారు కదా, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారులే అని చెప్తున్నారు. కానీ ఇస్కాన్ది అన్నిటికంటే పెద్ద సపోర్ట్ బేస్ యూఎస్లో ఉంది. ఓకే, మనకందరికి తెలుసు, అక్కడ హెన్రీ ఫోర్డ్ గ్రాండ్సన్ కూడా వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ఇస్కాన్. చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. వాళ్ళ ఫండింగ్ అక్కడి నుంచి, వాళ్ళ ఫౌండర్ కూడా ప్రభుత్వం అక్కడ వెళ్ళి యూఎస్లో ఉండి చాలా సంవత్సరాలు వాళ్ళు చాలా మంచి ఆర్గనైజేషన్ నడిపిస్తుంది. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మన సికింద్రాబాద్లో ఒకటి ఉంది, మన జూబ్లీ హిల్స్లో మన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎదురుగా ఉంది, హ్యాబిట్స్లో చాలా ప్లేసెస్లో, హైదరాబాద్ సిటీలో ఉంది. ఇప్పుడు కొత్త ఒక టవర్ కడుతున్నారు నర్సింగిలో వాళ్ళు. సో యాక్టివిటీస్ వాళ్ళు చాలా ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్లో ప్రాబ్లం అంటే ఇస్కాన్ని టార్గెట్ చేయడం ఒక బిగ్గర్ స్కీమ్ అవుతుంది. ఇస్కాన్ ఈజ్ ఓన్లీ అండ్ ఫేస్. అక్కడ మీరు వెళ్ళి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం చెప్పలేరు కదా, అక్కడ ఆర్ఎస్ఎస్ లేదు. అక్కడ ఉండొచ్చు హెచ్ఎస్ఎస్ అని, ఆర్ఎస్ఎస్ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పేరు హెచ్ఎస్ఎస్. సో అది అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు కూడా అక్కడ నేను అటెండ్ చేశాను హెచ్ఎస్ఎస్ సెషన్స్ అంతా. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ అని చెప్పారు, అక్కడ భగవా పెట్టారు, ఇట్లాంటి పనులు ఏం చేయరు. అదేలాగా సదేవత్సల మాతృభూమి అది వాళ్ళ ఆర్ఎస్ఎస్ అంతం ఏమి ఉండదు అక్కడ. ఓకే, చాలా క్లియర్. కానీ బంగ్లాదేశ్లో జరుగుతుంది ఏంటంటే, షేక్ హసీనా ఎప్పుడో బయటకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అప్పుడు దానికన్నా ముందున్న ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ అంతా తలలేపేస్తారు, ఇప్పుడు పైకి వచ్చేసారు వాళ్ళు యూనిస్ మీద ప్రెషర్ పెడుతున్నారు. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏం రాబోతుంది చూడండి, నెక్స్ట్ 2 to 3 weeks మనం అప్పుడు ఆల్రెడీ December 1st వచ్చేస్తున్నాం, ఇంకో రోజున రేపటికి December 1st. January 20th ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే కథ అంతా మారిపోతుంది. ఓకే, బికాస్ ఆయన ఓపెన్గా ఫస్ట్ టైం ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఓపెన్గా జెనోసైడ్ జరిగింది బంగ్లాదేశ్లో అని చెప్పారు. ఓకే ఓకే, సో దీని బేస్డ్ అక్కడ కాబట్టి ఇంపాక్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ స్టూడెంట్ అజిటేషన్ అని చెప్పారు, వీళ్ళు ఇదే చెప్పారు, అదే దాంతో చేపించింది అమెరికానే. సిఐ ప్లాట్ ఉండే, మన అందరికి తెలుసు, షేక్ హసీనా అని చెప్పారు, మనం చెప్పలేదు. దట్ అన్ ఇంగ్లీష్ మ్యాన్ కేమ్ అండ్ మెట్ మీ అండ్ ఆస్ ఫర్ అన్ ఐలాండ్. ఆమె చెప్పింది, ఒక ఐలాండ్ అడిగారు నా దగ్గర వచ్చి, ఎవరు ఆయనది, ఆయన పేరు తర్వాత బయటకు వచ్చింది. యూఎస్లో ఒక సీనియర్ డిప్లొమాటిక్ ఆఫీషియల్ వచ్చారు. నాగాలాండ్లో ఒక చిన్న ముక్క కావాలి, బంగ్లాదేశ్లో ఒక ముక్క కావాలి, సదర్న్ ఇండియాలో ఒక ముక్క వచ్చి మేము క్రిస్టియన్ నేషన్ తయారు చేయబోతున్నాం అన్నారు. ఇది అన్ని మూడు చోట్ల ఉన్నాయండి. అది షేక్ హసీనాని కలిసిన తర్వాత ద సేమ్ డిప్లొమాట్ వెంట అండ్ మెట్ స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి. అక్కడ పప్పులు కదా కాదు, ఎందుకు వెళ్ళారు? స్టాలిన్తో నేంపది. యూజువలీ డిప్లొమాట్స్ ఎప్పుడు కలుస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ లోకల్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. ఓకే, ఉల్టా కూడా ఒక సీఎం డైరెక్ట్గా వెళ్ళి ఒక డిప్లొమాట్ని కలవలేడు.
పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చేయలేదు అది. ఏం సీక్రెట్ మీటింగ్ జరిగింది చెన్నైలో? ఎందుకంటే కటింగ్ సౌత్ అనే క్యాంపెయిన్ నడుస్తుంది అప్పుడు, మీకు గుర్తుంటుంది. ఇండియా నుంచి విడిపోదాం, తమిళనాడు సపరేట్, ద్రవిడ స్టేట్ అని చెప్పేసి అదని పెట్టే క్యాంపెయిన్ మొదలైన. ఈవెన్ ఇప్పుడు ఏ టైటిల్ వచ్చినా హిందీని మాకు రుద్దాలని చూస్తున్నారంటూ కూడా కావాలని దాన్ని ట్యాగ్ చేస్తూ ఎల్ఐసికి సంబంధించి కావచ్చు, పాల ప్యాకెట్లకు సంబంధించి కావచ్చు, ఎందుకు హిందీని మీరు మా లాంగ్వేజ్ ని కాకుండా దాన్ని ఎందుకు ఇచ్చేస్తున్నారంటూ కూడా బంగ్లాదేశ్లో మనం 71లో మనమే వాళ్ళకి స్వాతంత్రం తెచ్చాము పాకిస్తాన్ దగ్గర నుంచి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో సెకండ్ పాకిస్తాన్ తయారవుతుంది బంగ్లాదేశ్. కానీ నా హోప్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఊరుకోదు. అది ఫస్ట్ స్టెప్ మనం చూసాం. బంగ్లాదేశ్ నుంచి ఒక్క క్రికెటర్ కూడా ఈసారి ఐపీఎల్లో ఆక్షన్లో లేడు, తీసుకోలేదు, కంప్లీట్ బాయ్కాట్ చేసేసారు వాళ్ళు. అది కాకుండా నెక్స్ట్ ఇప్పుడు కల్కటాలో ఇవాళ ఒక రిపోర్ట్ చూసాను, కరెక్ట్ కాదు కానీ ఆ పద్ధతి, కానీ వాళ్ళు ఏమంటున్నారు డాక్టర్లు, మేము ఏ బంగ్లాదేశ్ పేషెంట్ని ట్రీట్ చేయం ఎఫెక్ట్. ఓకే, అది ఎథికలీ కరెక్టా కాదని ఇంకో డిబేట్ అది. కానీ ఇట్లాంటి అన్ని బాయ్కాట్స్ వస్తున్నాడు. బంగ్లాదేశ్ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళ మేజర్ ఇండస్ట్రీ టెక్స్టైల్స్, అది పెద్దగా దెబ్బతిన్నది ఈసారి. ఇప్పుడు మనం చేస్తున్నాం అంటే లుధియానా కానీ తిరుపూర్లో మా ఫ్రెండ్ ఒక ఆయన మాట్లాడుతూ అదే అన్నారు, సురేష్ గారు మన ఆంధ్రాలో కూడా తెలంగాణలో ఇది పుష్ చేస్తే బాగుంటుంది, కాకతీయ పార్క్ వరంగల్లో ఉంది కదా, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళే ఆర్డర్లు ఇప్పుడైతే ఏం చేయలేము, ఎందుకంటే క్రిస్మస్ ఆర్డర్స్ వెళ్ళిపోతున్నాయి, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు దాకా. బంగ్లాదేశ్ లేదు, మన తిరుపూర్ కానివ్వండి, లుధియానా కానివ్వండి, మిగతా సెంటర్స్ నుంచి వెళ్తూ ఉంటుంది బట్టలు యూఎస్కి. కానీ నెక్స్ట్ ఇయర్కి ఏం చేయాలనేది. సో బంగ్లాదేశ్ ఎకానమీ డిస్ట్రాయ్ చేయడం అనేది భారతదేశం ఇంట్రెస్ట్. ఓకే, పాకిస్తాన్కి ఏ స్టేట్లో మనం తీసుకొచ్చాం అదే స్టేట్లో బంగ్లాదేశ్ని తీసుకురావాల్సింది. ఎందుకంటే వాళ్ళకి మేజర్ బిజినెస్ ఇది ఒక్కటే. సెకండ్ బిగ్గెస్ట్ బిజినెస్ భారతదేశం చేసేది హిల్సా అని ఫిష్ ఉంటుంది వాళ్ళది ఒకటి, అది అమ్ముకుంటారు వాళ్ళు భారతదేశంలో. ఓకే, అదొక పెద్ద బిజినెస్ అనమాట. అది మనం ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. థర్డ్ థింగ్ వాళ్ళది ఎక్స్పోర్ట్స్ అనేది, వాళ్ళకి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం బ్లాక్ చేయొచ్చు.